దేవునికి స్తోత్రం. ఏది నా రక్షణకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. లూకాసు వార్త 19:10. ప్రియా రక్షకుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, ఈ యొక్క సర్వోన్నతుడైన దేవదేవుని, సమర్థుడైన దేవదేవుని ఆరాధించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ మహత్తైన రోజుల్లో దేవుని మనసారా హృదయపూర్వకంగా క్రీస్తుని ఆరాధించండి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనే. క్రీస్తుని ఎంత ఆరాధిస్తే అంత అద్భుతమైన సామర్థ్యాన్ని మనం పొందగలుగుతున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవదేవుడు ఈ లోకానికి వచ్చాడు. అతి పరిశుద్ధ స్థలములోను మనందరిని ఉంచడానికి, పరిశుద్ధులుగాను పవిత్రులుగా ఉంచడానికి దేవాదేవుడు ఈ లోకానికి వచ్చాడు. మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారము, సొలొమోను కట్టిన బంగారు దేవాలయము శిథిలమై చెదిరిపోయినవి. అయితే ప్రభు సన్నిధిని ఉండే అతి పరిశుద్ధ స్థలము, అభిషేకించుటకును నిరంతరము నిలిచుండే అద్భుతమైన దేవాలయం స్థిరపరిచి అభిషేకించుటకును క్రీస్తు జన్మించాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మీ కొరకు, నా కొరకు పరము నుండి భూమి మీదకు వచ్చిన సర్వాధికారైన దేవుడు. సర్వాధికారైన దేవుడకు ప్రభు గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలకు వారి పాపములకు నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదామని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. యేసు అనగా రక్షకుడు అని అర్థం. మానవాళిని పాపముల నుండి రక్షించుటకును, మరణం నుండి విడిపించుటకును, పాతాళము నుండి తప్పించుటకును ప్రభు అవతరించిన మహిమాస్వరూపుడైన ఈ అభిషక్తుడైన క్రీస్తు తిరుగుబాటుదారుడైన సాతాను నుండి విడిపించుటకును, మన దోషము నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయుట ద్వారా మనలను క్షమించుటకును, యుగాంతం వరకు నిలిచి ఉండే నీతి రాజ్యవారసులుగా మనలను చేయుటకును సమర్థుడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన వాడినై క్రీస్తు నిన్ను నన్ను మానవాళ్ళనంతటినీ ప్రేమించుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, జగత్రక్షుడు. ఏ ఒక్కడు నశించుటకు ఇష్టం లేదు, లేక అందరూ మారు మనసు పొందవలని కోరుచున్నాడు. మన ఎడల గత 2000 సంవత్సరాలుగా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. త్వరలో ఆయన వేలాది దూతలతో సమస్త పరిశులతో మేఘారుడై రాబోతున్నాడు. అభిషేక్తుడైన క్రీస్తు నిన్ను నన్ను ఆయన రాజ్య వారసులుగా ఉంచుటకు అభిషేకించాలని ఆశిస్తున్నాడు. దేవాదేవుని బిడ్డలారా, ఆ సర్వాధికారైన దేవుడికి, సర్వోన్నతుడైన ప్రభువుకి, ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడికి మహిమకరంగా, మన జీవితాలకి జయకరంగా మనందరం కూడా క్రీస్తు నామ మహిమార్థముగా ఆయనతో కొనసాగుదాం. ప్రభు మిమ్మల్ని బలపరచగల దేవుడు, జయవిజయవంతమైన కార్యం జరిగించగల దేవుడు, అనంతమైన దేవుని అద్భుతమైన సృష్టిని చేస్తున్నాడు. మరియు తన స్వరూపమందు, తన ఆకారమందు చేసిన మనుషునికి సమస్తం అప్పగించాడు. దేవదేవుని బిడ్డలారా, అయితే మానవుడు పాపం చేసి పతనమైపోయాడు. మానవుని పాపమునకు పరిహారం చేసి వారిని విమోచించుటకును క్లిష్టతరమైన కార్యమైనది. అట్టి కార్యం చేయుటకు కుమారుడు అభిషేకించబడ్డాడు గనక అభిషేక్తుడే ప్రవచనాలను ఘోషించిన క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు, నా కొరకు పరము నుండి భూమి మీదకు వచ్చిన గొప్ప దేవుడు, మన కొరకే జన్మించిన జగదైక రక్షకుడు, మనందరి కొరకు ప్రత్యక్షమైన అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడు. ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృపతో నింపటానికి ఆయన మనసారా కొలవండి, పూజించండి, ఆరాధించండి. అద్వితీయ సత్య స్వరూపుడు యొక్క మహాకృపను పొందండి. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన పరమ తండ్రి, సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, విజయసారథి, రథసారథి, నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించి, దీవించి, బలపరచండి. మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి. నేను ఈ దిన వాగ్దానం చేత బిడ్డలందరికీ విజయం అనుగ్రహించి, పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాతాయకుడి బిడ్డలందరికీ అనుగ్రహించమని, అందరికీ అంతటా జయ విజయాలు అనుగ్రహించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ త్రియేక దేవుని సంపూర్ణ సత్యారాధన జరుగుతుంది. రండి, ఏకముగా కూడి దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. ఆయనకు అద్భుతమైన కృపను, కనికరాలు మనం పొంది మన జీవితంలో జయం పొందాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన
కానుకను మీరు తప్పక పంపించండి. పరిశుద్ధాత్మ దేవదేవునికి శాశ్వత కృప మీతో నిల్చున్నగాక. గాడ్ బ్లెస్ యూ.